మీకు ఓట్లేసిన వాళ్ళ పట్ల కక్షేనా తెలంగాణ అంటూ మిమ్మల్ని నమ్మినోళ్లకు కక్షేనా ఇప్పటికి మళ్ళీ అవే కంటిన్యూ చేస్తున్నాడు. ఇలా 23వ కేసో 24వ పుల కేసో ఈయన కేటీఆర్ మరి ఆ దిమాకు ఉందో లేదో తెలియదు. అయ్యజేయబట్టికి ఇంత కాడికి వచ్చిండు ఆయన, లేకపోతే ఆయనకు వార్డు మెంబర్ టికెట్ కూడా ఎవడియ్యాడు. ఇలా మేము కావాలంటే 20 సంవత్సరాలు సామాజిక ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలు ఇప్పుడు మాకు ఎమ్మెల్సీ వచ్చింది. ఆయన రాగానే మహేందర్ రెడ్డిని ఏ విధంగా చేసి మార్చి ఆయనను ఎమ్మెల్యే చేసి ఇలా ఇప్పుడు మళ్ళీ ఇంకోటి బావబామార్దుల మధ్యన కూడా ఇప్పుడు ఇదొక పంచాయతీ. బావ పెడితే ఎంత వచ్చింది, బామార్ది పెడితే ఎంత వచ్చింది, బావకు పోటీగా ప్రెస్ మీట్లు, మీకు మధ్యనే సఖ్యత లేదు. కవిత గారు ఒకవైపు, ఆమెమో ఒక బాధలో ఉంది, లిక్కర్ బాధలో. ఈయన ఒక బాధలో ఉన్నాడు. ఈయన అభయ్ కుమారు భూదాన్ భూములకు సంబంధించి ఈయన 2014, 2024 మధ్యన బట్టి గారు ఒక శాటిలైట్ పిక్చర్ చూయించుడు గుర్తుందా? మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే కదా. మరి అప్పుడు పర్యావరణం రాలేదా? ఎన్ని వేల ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతమైనయో. హైడ్రా అనేది చెరువుల సంరక్షణ కోసం ఉంటే, చెరువుల సంరక్షణ కాదు పేదోని ఇంటి గుంచడానికి వచ్చిందని చెప్పేసి ప్రచారం చేసి అక్కడి బుల్డోజర్లు తీసుకొచ్చి మూసీలో పెట్టిరు దరిద్రులు. ఒరే మూసీలా మీరు పెట్టిన 6 మీటింగ్ల యొక్క మినిట్సేరా బాబు మేము తీసింది. దానికి ఒక కన్సార్షియం వేసి ఏం చేసినాం తెలుసా? పైసలు ఇచ్చేటోడు ఒకడు, ఇల్లు కట్టేటోడు ఒకడు, దాన్ని మెయింటైన్ చేసేటోడు ఒకడు. ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ నుంచి 40,000 45,000 ఎకరాలు వస్తున్నాయి. హైదరాబాద్లో బైక్ పట్టుకొని వెళ్ళినోడు ఎల్బీ నగర్ నుంచి మన లంగర్ హౌస్కి పోవడానికి ఎంత టైం పడుతున్నది? మూసి కడుపులో కాసారమైంది, క్యాన్సర్ గడ్డ అయింది. మూసి వేగం తగ్గింది, రోగాలు వస్తున్నాయి. అక్కడ డెవలప్మెంట్ కూడా అక్కడ దాదాపు నేను అనుకుంటా ఒక 200-300 ఎకరాల నదీ తీర గర్భంలో వస్తుంది. అలాంటిది అట్లా G+2 అర్బన్ హౌసింగ్ చేసి మనం పేదలకు ఇల్లు